ఇవాళ మనకి తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ జరగబోతా ఉంది. అలా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా ఇవాళ మన తెలంగాణ కేసీఆర్ పార్టీ ఎంతో చరిత్రాత్మకంగా ఈ రోజున పెట్టినటువంటి బహిరంగ సభ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇలా ఎదురు చూస్తా ఉన్నాయి. ఎక్కడికి పోయినా తెలంగాణలో గులాబీమయమైపోయింది. మొన్న మధ్య నేను వరంగల్ పోతే అప్పుడే 2 రోజుల ముందు నుంచి పాదయాత్ర చేస్తూ అక్కడ గుడారాలు వేసుకొని అన్నాలు తిని 2 రోజుల ముందే ఈ సభకు వచ్చారంటే ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాదరణ ఎంత ఉందో మీ అందరికీ అర్థమైందని మనం చేస్తా ఉన్నా. 17 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను మనం నిరసించాల్సిన అవసరం ఉంది. అలా ఇవాళ ఆ రోజున 420 వాగ్దానాలు 6 మరి గ్యారెంటీలు ఇచ్చి అసంబద్ధమైనటువంటి వాగ్దానాలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ దెబ్బతోని ఈ బహిరంగ సభతోని నూకలు చెల్లినట్టని మనం మనం చేస్తా ఉన్నా. ఇది టిఆర్ఎస్ పార్టీ దెబ్బని అందరం మనం చేస్తా ఉన్నా.